GR9 తెలుగు టీవీకి స్వాగతం. వల్ల కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీలో మాట్లాడాలి. అది అక్కడ కంబోడియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసినాం. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసింది. వాళ్ళకి రెస్క్యూ చేశారు. ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రాసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు. మన అతను ఈరోజు రిటర్న్ నైట్ వరకు రిటర్న్ మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాము. ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జప్తియాలి. అతను 10,000 తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాకత్ లఖనౌ అతనికి ఇప్పుడు మాల్డీవ్స్లో ఉంటున్నారు. అతనికి కొంత అమౌంట్ పంపించారు. కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారీ అతనికి పంపించారు. ఈ అబీద్ అన్సారీ మనం పట్టుకున్నాము, పూణే నుండి తీసుకొచ్చాము. ఇంకొక ఇది మాల్డీవ్స్ అతన్ని కూడా లుక్అవుట్ సర్కిల్లో పెట్టాము. సో దట్ ఎక్కడైనా అతను ఇండియాలో రిటర్న్ అయితే అతను కూడా పట్టుకుంటాం. ఇంకొక వీళ్ళ వెనుక ఒక షాదాబ్ ఉన్నారు. ఇతను బీహార్ అతను దుబాయ్లో ఉంటున్నారు. ఇతను కూడా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇతను కూడా 100% పట్టుకొని ఫైనలైజ్ చేస్తాం. ఇది కాకుండా సిన్సిటే ఇది చాలా పెద్ద కేసు. మనం I4Cలో మన ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది. దానిలో ఒక రాజేష్ కుమార్ సార్ మన తెలంగాణ కార్డు IPS ఆఫీసర్ వాళ్ళకి కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది. ఈ కేసు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కూడా మనం రెఫర్ చేస్తాం. జనాలతో మనవి ఏంటి అంటే మీరు ఏజెంట్స్కి మూసపోకండి. వాళ్ళు మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు. అక్కడ మంచి జాబ్ ఉండదు. ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీతో అన్ఎథికల్ వర్క్ చేసేస్తారు. సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు. మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది. అక్కడ తినడానికి ఏమి ఉండదు. ఇప్పుడు రీసెంట్గా చాలామంది మన దగ్గర వస్తున్నారు. ఏజెంట్స్ పంపిస్తున్నారు. అక్కడ జాబ్ లేదు. వర్క్ వీసాలో చెప్తారు, టూరిస్ట్ వీసాలో పంపిస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది. ఇంతకుముందు కూడా ఒక కొన్రావుపేటలో అట్లా ఒక కేసు అయింది. దానిలో కూడా అతను జైల్లో పోయారు మారిషియస్లో. అక్కడ కూడా అప్పుడు మన మారిషియస్ అంబాసిడర్తో మాట్లాడి అతను రిటర్న్ పిలిచాము. బట్ అదే అనవసరంగా లోకల్ జైల్లో పోయారు. సో అందరితో ఏజెంట్ మాట వినకండి. ఏజెంట్ ఏమైనా లీగల్ ఉంటే మన జిల్లాలో జస్ట్ 2 ఉన్నారు మాత్రమే. వాళ్ళ దగ్గర నుండి మీరు పోవాలి. ఆ సబ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు, నేను అక్కడ పని చేశాను 10,000 ఇస్తే మీకు కూడా అక్కడ జాబ్ ఇస్తాం అని నమ్మకండి. డైరెక్ట్లీ ఏమైనా ఏజెంట్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఆ డాక్యుమెంట్స్ మంచిగా వెరిఫై చేయండి. కొంతమందికి చదవడం రాదు. ఎవరెవరు చదువు వస్తుంది వాళ్ళకి చూపించండి. దానిలో అగ్రిమెంట్ ఉంటుంది. ఆ వర్క్ వీసా టూరిస్ట్ వీసా ఆ ముందు తెలుసుకోవాలి. అక్కడ కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది రాకూడదు. ఇంకా కూడా కొంతమంది ముందు రాదు. ఇది మూసపోవడం తర్వాత కూడా ముందు రాదు. సో వాళ్ళకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి. మనం కేసు నమోదు చేసినాము. ఎవరెవరు ఏజెంట్ ఉన్నారు వాళ్ళకి జైలు కూడా పంపిస్తాము. రికవరీ చేశారు సార్. ఒక్కటికి మనం జారీ చేసినాము. ఇంకొక అతను దుబాయ్ అతను ఇది బిహారీ షాదాబ్ ఇతని ఇప్పుడు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నెంబర్లు మనం అది కూడా లుక్అవుట్ సర్కిల్లో పెట్టాం. ఇంకా కొంత 500-600 ఇండియన్స్ ఉన్నారు ఆ కంపెనీలో. ఒడిశా చెందిన వాళ్ళు, కేరళ వాళ్ళు ఇతన్ని మనకి అన్నారు, ఫోన్లో ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఎంబసీతో చెప్పి వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏమి కొంత టైం పడుతుంది. వాళ్ళు కూడా ప్రాసెస్ అయ్యి వాళ్ళు కూడా రికవరీ చేశారు సార్. దీనిలో ఏం రికవరీ రిజిస్టర్డ్ ఏజెంట్స్ మన దగ్గర జిల్లాలో 2 ఉన్నాయి. ఒక వెమ్లవాడలో ఉంది, ఒక సిరిసిల్లలో, అగ్రహారంలో 2 ఉన్నాయి. అదే 2 ఉన్నాయి. దాని తర్వాత ఏమవుతుంది అంటే సబ్ ఏజెంట్స్ వీళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది. ఒక సంవత్సరంలో వీళ్ళ 100 మెంబర్స్ పంపవచ్చు మాట్లాడారు. వీళ్ళు ఏం చేస్తారు, చిన్న ఏమైనా ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి అదే లైసెన్స్ అతను ఫైండ్ అవుట్ చేసి అతని అకౌంట్లో పంపిస్తారు. అదే కూడా అలౌడ్ లేదు. అది సబ్ ఏజెంట్. అది కూడా ఒక పెద్ద నేరం. మీకు ఎవరైనా పంపిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వెరిఫై చేసి వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం SBలో రండి. మనం వెరిఫై చేసి మీకు చెప్తాం కరెక్టా ఫ్రాడ్. సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తుంది. దట్ మీరు ఎవరితో మూసపోకండి. మీకు అది కూడా
ठीक है, थैंक यू।